కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం వారఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి మనకి యావరేజ్గా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఈ వారంలో మరి రాశులలో ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ముందుగా మనం చెప్పుకుందాం. ఈ వారం మరి రాహువు మీనరాశిలో, మరి శని వక్రించి మనకి కుంభరాశిలో ఉండడం, ఆ తర్వాత చక్కగా రవి శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో ఉండడము, వృషభంలో కుజగురులు ఇద్దరు ఉండడము, కేతువు మనకి కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది. అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మనకి ఈ కుంభరాశి వారికి అంతా కూడా ఆశాజనకంగా ఉన్నత పరిస్థితి. అందువలన ఎప్పుడైనా సరే సొసైడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో వీరు ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా పోట్లాడడం అనేటటువంటి అది పోయే క్వాలిటీ మనకి ఈ పిరికితనం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇదంతా కారణం ఏంటంటే మనకి అష్టమకేతు గ్రహంలో మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి, నిరాశపరిచేటటువంటి స్నేహితులు మన దగ్గర ఉండడం. అందువలన అటువంటి వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉన్నట్లయితే ఈ యొక్క సమస్యకు మనం పరిష్కారం చెప్పిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మరి అంతగా రాణింపు లేదండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఏలినాటి శని సమయం కాబట్టి ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని బాగా అధికంగా ఉందన్నమాట. దాని వలన అనేక రకమైనటువంటి సమస్యలు అందరూ కూడా రివర్స్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది. మీ భార్య, మన పిల్లలు అందరూ కూడా వాళ్ళ రివర్స్ అయిపోయి, మీ భార్య అయితే ముఖ్యంగా మిమ్మల్ని నేను చెప్పేది వినండి అనేటటువంటి పరిస్థితికి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కటి రెండింపు అనేటటువంటిది మనకి బాగా కలుగుతుంది. అనుకోని పనులన్నీ కూడా మనం సక్సెస్ అవుతాయి అనుకునేటటువంటి సమయంలో ఆఖరి బ్రేక్గా ఏదో ఒక ఒత్తిడి వల్ల మనకి పని కాకపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో రకంగా మనం సాధించుకొస్తాం. కాంట్రాక్టర్లు అయితే వాళ్ళకి మనకి పని ఇస్తున్నట్టుగానే మన కొటేషన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. మరి యజమాని ఇచ్చేటటువంటి వాళ్ళు కస్టమర్లు ఆ తర్వాత ఇవ్వలేదండి మరి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ బాధలో అవసరం లేదు. మేము ఇల్లు అమ్మేసుకున్నామండి, మళ్ళీ మేము కొనుక్కోగలుగుతామా కొనుక్కోలేమా అని బాధపడేటటువంటి వాళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఎందుకు కొనుక్కోలేరు? కొనుక్కోగలుగుతారు. ధనము ఎవరికైతే లేదో మరి అటువంటి వాళ్ళకి ధనయోగాన్ని కలిగేటటువంటి గ్రహ సంపుటి అనేటటువంటిది ఈ యొక్క కుంభరాశిలో వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. హాస్పిటల్లో వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. నర్సులు, మెడికల్ షాపుల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. స్కూళ్ళల్లో ఫీజులన్నీ కూడా ఎక్కువగా పెంచడం వల్ల మరి తల్లిదండ్రులు అంతా కూడా కొంతమంది తల్లడిల్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్కూళ్ళ వ్యాపారాలు ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు చేస్తున్నారో అంచెలంచెలుగా ఎదిగిపోయే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి స్కూళ్ళు నడుపుతున్నారన్నమాట. అలాగే మీరందరూ కూడా ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు యాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అది చావు కార్యక్రమానికైనా పుణ్య కార్యక్రమానికైనా మీరు అస్తమానం ఊర్లో వెళ్ళడమే సరిపోతూ ఉంటుంది. ఈ వారంలో మరి ఇంట్లో కూడా మీ మనవళ్ళతో, మీ కొడుకులతో మీరు ఆనందంగా గడిపేటటువంటి సమయం ఇది. బ్రహ్మాండంగా గడుపుతారు. అయినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ఈ వెలితి అనేటువంటిది క్లియర్గా ఇది ఏలినాటి శని వారికి కనబడుతుందన్నమాట. అలాగే భార్య మరి ఎదిరించడము, పిల్లలు ఎదిరించడము, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఈ యొక్క కుంభరాశి వారు వచ్చి మా జీవితం ఏమిటో మాకే అర్థం కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఉంటారు. ఇక వీళ్ళకి వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటంటే కొలెస్ట్రాల్ పెరగడం, తర్వాత జుట్టు ఊడిపోవడం, ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి జాతకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ విధంగా సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతామని ఊహించుకునేటటువంటి వాళ్ళు కూడా మరి అమెరికాలో, ఇతర దేశాల్లో వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి తమకి నచ్చిన కోర్సుల్లో మేము చేస్తామండి, నచ్చిన సీట్లలో మేము చేరుతామండి అని అంటారు. కాబట్టి
వీళ్ళంతా కూడా నచ్చిన సీట్లలో, నచ్చిన బెల్ట్లతో, నచ్చిన కోర్సులతో వీళ్ళనేటటువంటి వాళ్ళు వెళ్ళడం అనేటటువంటిది ఈ ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు శనివారం నాడు మీరు జరిపించుకోవడం ద్వారా ఇళ్లల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. దేవాలయంలో జరిపించుకుంటే విశ్వ కళ్యాణం కోటాలోకి వెళ్ళిపోతుంది. మీకు ఏమి లాభం ఉండదు. ప్రకృతిలో ఖగోళాలు బాగుండాలా, ఈ యొక్క చెట్లు బాగుండాలా అని చేయడం అనమాట. కాబట్టి మీ అంతకు మీరు ఇంట్లలో మీరు ఆంజనేయ స్వామి వారికి కానీ, మరి శనివారం నాడు రాఘవేంద్ర స్వామికి కానీ, వీళ్ళకి అందరికీ కూడా పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది.